అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. భర్త కోల్పోయిన ఆ మహిళ ఇద్దరు కొడుకులతో జీవనం సాగిస్తోంది. అయితే ఆమె చేయకూడని తప్పు చేసి తమ ఇద్దరు పిల్లల్ని కూడా కసాయిలుగా మార్చేసింది. ఇది ఎవరి తప్పు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి చేసింది తలుచుకుని మృగంలా మారిపోయిన ఆ కుమారులు ఇప్పుడు జైల్లో కటకటాలు లెక్క పెడుతున్నారు. మరి ఆ మహిళ చేసిన తప్పు ఏంటి? ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎందుకు జైలుకు వెళ్లారు? ఇటు చూడండి. ఇదిగో ఈ స్టోరీ గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా మోఖాసన్ అనే గ్రామంలో జరిగింది. ఇక్కడ ఓ తల్లి, ఆమె కుమారులు సంజయ్ ఠాకూర్, జయేష్ ఠాకూర్ నివసిస్తున్నారు. చాలా ఏళ్ల కిందట తండ్రి చనిపోవడంతో తల్లికి తోడుగా ఇద్దరు పిల్లలు కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నారు, నెట్టుకొస్తున్నారు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత నుంచి ఆ తల్లిలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది సంజయ్, జయేష్ అంటే ఆమె ఇద్దరు కుమారులకు కూడా నచ్చలేదు. అదే గ్రామానికి చెందిన రతన్జీ ఠాకూర్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కుమారులకి ఎప్పటి నుంచో తెలుసు. తల్లి పరాయి మగాడితో సంబంధం పెట్టుకోవడంతో నలుగురిలో ఎన్నో అవమానాలు పడ్డారు ఆ ఇద్దరు కుమారులు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడదాం అనుకున్నా సరే వీళ్ళనందరినీ కూడా చిన్నప్పటి నుంచి వెలివేస్తూ వచ్చారు. తల్లి గురించి మాట్లాడుతూ ఇద్దరిని ఎగతాళి చేస్తూ ఉండేవారు, గేలి చేస్తూ ఉండేవారు. దీంతో ఆ ఇద్దరు కోపంతో రగిలిపోయారు. ఎంత చెప్పినా తల్లి మారకపోవడంతో ఇక ఆమె ప్రియుడిపై కక్ష పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి ఆ ఇద్దరు పిల్లలు. రతన్జీ ఠాకూర్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు అదే గ్రామంలో. జనవరి 26వ తేదీ అంటే రిపబ్లిక్ డే రోజున స్థానికంగా ఓ ఇంటి నిర్మాణ పనుల్లో అతను మునిగిపోయి అందరినీ కూడా కమాండ్ చేస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఇక అక్కడికి వచ్చారు సంజయ్, జయేష్ అంటే ఆమె ఇద్దరు కుమారులు. రతన్జీతో గొడవ పెట్టుకున్నారు. అందరూ ఏం జరగబోతోందోనని చూస్తూ ఉండగానే నలుగురి సమక్షంలో గ్రామస్తులందరి ముందర యువకులిద్దరూ ఇనుప రాడ్డుతో రతన్జీపై అతి దారుణంగా దాడి చేశారు. కింద పడిపోయాడు రతన్జీ. ఇక అతనిపై కత్తులతో పొడిచి పొడిచి దారుణాతి దారుణంగా చంపేశారు. రతన్జీని కాపాడేందుకు అక్కడ ఉన్నవారు ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడు. ఇక ఆ యువకుల్లో కోపం తగ్గనే లేదు. రతన్జీ పేగులు బయటికి తీసి మరీ గాల్లో గ్రామస్తులందరి ముందర విసిరేశారు. వాళ్ల క్రూరత్వం చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. కనీసం అక్కడి నుంచి కదిలి ఎవరికైనా సమాచారం ఇవ్వాలంటే కూడా ఎవరికి కూడా అప్పట్లో నోట మాట రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రతన్జీని చంపేసి బైక్ పై పారిపోయిన సంజయ్, జయేష్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి మర్డర్ కేసును నమోదు చేశారు. રતનજી સનાજી ઠાકોરનું ખૂન થયેલું છે અને આ બનાવની હકીકત એવી છે કે આ મરણ જનાર તથા આરોપીઓની માતા વચ્ચે આડા સંબંધ હોવાની હકીકતના કારણે આ બંને ભાઈઓ જેમાં સંજય ઠાકોર અને તેનો ભાઈ જયજી ઠાકોર બંને લોખંડનો સળિયો તેમજ છરી લઈ અને ત્યાં ગયેલા અને આ કડિયા કામ કરતો હતો તે વખતે એક ભાઈએ માથામાં સળિયો મારેલો, જ્યારે અન્ય ભાઈએ પેટમાં તથા માથાના ભાગે છરી મારી અને ગંભીર ઇજા પહોંચાડેલી અને મરણ જનારનું રસ્તામાં જ મરણ ગયેલા અને જેનું સંધાને પોલીસે તુરંત જ ફરિયાદ લઈ અને તપાસ હાથ ધરેલી. అయితే మృతుడు రతన్జీ కుమారుడు మాత్రం పోలీసులకు కీలక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. తన తల్లికి దూరంగా ఉండాలని ఇద్దరు సోదరులు తన తండ్రిని ముందుగానే హెచ్చరించారని కూడా తెలిపాడు. వివాహేతర సంబంధం విషయంపై చాలాసార్లు తన తండ్రితో వారిద్దరూ కూడా గొడవ పడ్డారు అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం గ్రామ పెద్దల సమక్షం వరకు చేరడంతో పంచాయతీ పెట్టించినా సరే తన తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులకు వివరించాడు. చూసారా, ఆ తల్లి వేసిన తప్పటడుగులు ఇప్పుడు కన్న కొడుకులకే శాపంగా పరిణమించింది. పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాల్సిన ఇద్దరు కుమారులు ఇప్పుడు హంతకులుగా మారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.